కొత్త సంవత్సరం ప్రారంభమై ఇప్పటికీ కేవలం 26 రోజులు మాత్రమే గడిచాయి. ఈ 26 రోజుల్లోనే బంగారం ధర ఏకంగా 18% పెరిగిందంటే దాని దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికా, యూరప్ దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించి డాలర్లలో ఉన్న రష్యా విదేశీ నిల్వలను స్తంభింపచేయడంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఒక భయం పుట్టింది. ప్రపంచంలోని పలు ఇతర దేశాల కేంద్ర బ్యాంకుల్లాగానే 2022 నుంచి మన రిజర్వ్ బ్యాంకు కూడా పసిడి కొనుగోళ్లను భారీగా పెంచింది. ప్రస్తుతం మన రిజర్వ్ బ్యాంకు వద్ద 880 టన్నులకు పైగా బంగారం ఉంది. అందులో దాదాపు 512 టన్నుల బంగారం దేశీయంగా ఉండగా దాదాపు 348 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ కస్టడీలో ఉంచింది. మిగతా బంగారాన్ని గోల్డ్ డిపాజిట్ల రూపంలో దాచి ఉంచింది. ప్రపంచం మొత్తం మీద అత్యధిక గోల్డ్ రిజర్వులు ఉన్న దేశాల్లో 8,000 టన్నుల బంగారంతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా మన భారత్ 880 టన్నులతో 8వ స్థానంలో నిలిచింది.